చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంతా లీకేజీలు మయం. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్. చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చరిత్ర చెప్తా, ఒకసారి వినండి. 1995లో 10th క్లాస్ పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997లో ఇంటర్మీడియట్ పేపర్స్ లీక్, 2017లో 10th సైన్స్ పేపర్ లీక్, 2019లో 10th పేపర్ లీక్, 2025లో బీఈడి పేపర్ లీక్. లో 10th మ్యాథ్స్ పేపర్ లీక్. ఇప్పుడు డిఎస్సి టీచర్ల రిక్రూట్మెంట్ లీక్. ఇది చంద్రబాబు నాయుడు హిస్టరీ. ఏదైనా కూడా డబ్బులు చేసుకోవడం ఎలా లీక్ చేయాలి, ఎలా డబ్బులు చేసుకోవాలి, దిస్ ఇస్ హిస్టరీ. ఇవన్నీ కూడా ఏదైతే నేను అడిగానో చూపించానో ఇలాంటివన్నీ కూడా ఎత్తి చూపితే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం నరాలు తెగిపోయేంత బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎంత ఎక్కువ వస్తుందనంటే ఒక్కోసారి నాకే భయం వేస్తుంది, నేను పోతాడేమో అని చెప్పి. ఎప్పుడైనా పొరపాటున నిద్రపోయేటప్పుడు ఎవడన్నా తలుపు అటు కొట్టి మావిగన్ అని చెప్పి ఓడని అన్నాడు అనుకో, టకా అని చెప్పి మనిషి ఏమవుతాడో ఏమో అని చెప్పి ఒక్కోసారి భయం వేస్తుంది. నరాలు తెగిపోయేంత బీపీ. అందుకే ప్రశ్నించిన ఏ ఒక్కరిని కేసులు, అరెస్టులు, ఎవరైనా మీరు ప్రశ్నించండి, ఎక్కడైనా కానీ ప్రశ్నిస్తే చాలు కేసులు, అరెస్టులు, భయపెట్టడం. ఇది రొటీన్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి గట్టిగా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్నది జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. నువ్వు గన ఈ మాదిరిగా తప్పు చేసినాక ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. ఇన్ని పక్క ఆధారాలు, సాక్ష్య ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి సిబిఐ దర్యాప్తును అడుగుతా ఉన్నాం. లోతుగా వెళ్తే మరిన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ తప్పులపై విచారణ చేయడానికి చంద్రబాబు ముందుకు రాడు. సరికదా ఎదురుదాడి చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, వేయాలి. అందుకే ఇన్ఫ్యాక్ట్ వారం రోజుల క్రితం డిఎస్సి అభ్యర్థులంతా కూడా నా వద్దకు వచ్చినప్పుడు వారికి నేను ఒకటే చెప్పాను, వారి తరపున న్యాయ పోరాటంలో ఖచ్చితంగా వాళ్ళ తరపున వాళ్ళకు తోడుగా ఉంటామని చెప్పాం. ఒకవేళ అప్పటికీ కూడా వారికి న్యాయం జరగకపోతే మేము అధికారంలోకి రాగానే ఒక కమిషన్ వేస్తాము, రీవెరిఫై చేస్తాము, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తాము, తప్పు చేసిన వారిని ఖచ్చితంగా శిక్షను కూడా శిక్షిస్తాము అని కూడా ఇంతకుముందే నేను చెప్పాను. అంటే పైన ఏమని రాసినారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ యాజ్ పర్ ద రోస్టర్స్ అవైలబుల్, నోటిఫైడ్ డ్యూలీ, అబ్జర్వింగ్ ద రూల్స్, ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైం. అంటే అన్ని రూల్స్ పరిగణలోకి తీసుకొని, అన్ని జీవోలను కూడా పరిగణలోకి తీసుకొని district selection committee shall prepare the merit cum roster list. Number 1. With regard to the reservations of meritorious
sports persons, the rules issued wide GO number 4, youth advancement, tourism and culture, sports dated 19/4/2025, read with GO number MS number 47. అంటే ఆ రూల్స్ ను కూడా పరిగణలోకి తీసుకొని కాల్ లెటర్ పంపించిన తర్వాత 1:1 పద్ధతిలో పంపించిన తర్వాత కింద చూడండి, if the certificates are not found to be genuine or / correct, and if the candidate fails to produce the certificates required at the time of verification, such candidates shall forego the right of selection, and the next eligible candidate shall be considered for certificate verification. Otherwise ఇచ్చేయాల, అదర్వైజ్ ఉద్యోగం ఇచ్చేయాల, అంతే కదా. వెరిఫికేషన్ ప్రాసెస్ రాసినారు, 1:1లో కాల్ లెటర్లు ఇచ్చి పిలిచినారు, వెరిఫికేషన్ ప్రాసెస్లో క్లియర్గా రాసినారు, if the candidates are not found to be genuine / correct, and if the candidate fails to produce the certificates required at the time of verification, or if the candidate is absent for verification of certificates, such candidates shall forego the right of selection, and the next eligible candidate shall be considered for certificate verification. And otherwise, if the certificates are genuine, then he is bound to get a job. అంతే కదా. ఇలా 1:1లో కాల్ లెటర్లు పిలిచి వెరిఫికేషన్కు రమ్మని చెప్పి క్యాండిడేట్లను రమ్మని చెప్పి, దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఒక పోస్టుకు ఒక అభ్యర్థినే కదా దీని అర్థం. ఎందుకంటే ముందుగానే గవర్నమెంటు మెరిట్, రోస్టరు, వర్టికల్ రిజర్వేషన్స్, ఇక్కడ రాసినారు చూడు హారిజాంటల్ రిజర్వేషన్స్, ఇవన్నీ చూసిన తర్వాతే కదా కాల్ లెటర్ జారీ చేశారు. క్లియర్ కట్గా ప్రొసీజర్లో కూడా రాసినారు, రూల్ నెంబర్ 20 ప్రొసీజర్లో కూడా క్లియర్గా రాసినారు. ద డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షెల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ యాజ్ పర్ ది రోస్టర్స్ అవైలబుల్, notified, duly observing the rules, orders by the government from time to time. అంటే అన్ని జీవోలు చూసిన తర్వాత they will prepare the merit cum roster list. అంటే